రైట్ బులెటిన్లో అప్డేట్స్ చూసినట్టయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ ఇలా ఉన్నాయి. మారేడుమల్లి చింతూరు ఘాట్ రోడ్లో ప్రమాదవశాత్తు ఓ ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మరో 20 మందికి కూడా తీవ్ర గాయాలు కాగా చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. అరకు లోయ నుండి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. పీఎంఎన్ఆర్ఎఫ్ ద్వారా మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రధాని మోదీ ప్రకటించారు. ఇక గాయపడిన వారికి 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టుగా ఆయన తెలియజేశారు. ఇక రోడ్డు ప్రమాదంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి ప్రయాణికులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. క్షతగాత్రులకు చింతూరు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. కాసేపట్లో మారేడుమిల్లికి హోంమంత్రి అనిత చేరుకోనున్నారు. అల్లూరి జిల్లా ప్రమాదంపై అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని హోంమంత్రి అనిత అధికారులకు ఆదేశించారు. అల్లూరి జిల్లా ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడిన ఘటనలో 9 మంది మృతి చెందడం బాధాకరమని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని పవన్ భరోసా ఇచ్చారు.